వెల్కమ్ టు తేజ అకాడమీ. మన గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఇండియన్ పాలిటీలో గతంలో రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా ఏర్పడింది, రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి వివిధ రకాల సభ్యులు, అనగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, పాకిస్తాన్ విభజన తర్వాత వచ్చినటువంటి ముస్లిం లీగ్ వెళ్ళిపోయిన తర్వాత రాజ్యాంగ పరిషత్లో ఉన్న సభ్యుల సంఖ్య గురించి మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికైన రాజ్యాంగ పరిషత్ సభ్యుల గురించి మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత స్వదేశీ సంస్థానాలకు నామినేట్ చేయబడినటువంటి స్వదేశీ సంస్థానాల నుంచి రాజ్యాంగ పరిషత్కు నామినేట్ చేయబడిన సభ్యుల సంఖ్య గురించి కూడా మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. మరి ఈరోజు రాజ్యాంగ పరిషత్ సమావేశాలు చాలా ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. రాజ్యాంగ పరిషత్ సమావేశాలు, అసలు రాజ్యాంగ పరిషత్ మొత్తం ఎన్ని సమావేశాలు జరిపింది అనే దాని గురించి మనం క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. ముందుగా రాజ్యాంగ పరిషత్ అనేది రాజ్యాంగం తయారు చేయడం కోసం, అనగా రాజ్యాంగ పరిషత్ అన్నా ఒకటే, రాజ్యాంగ నిర్మాణ సభ అన్నా ఒకటే. ఈ రాజ్యాంగ పరిషత్తు లేదా రాజ్యాంగ నిర్మాణ సభ వాళ్ళు అనుకున్నటువంటి రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం మొత్తం ఎన్ని సమావేశాలు జరపడం జరిగిందంటే 12 సమావేశాలు. సార్ ఇవన్నీ నంబర్లు ఎక్కువగా వస్తాయి, ఆ నంబర్లు గుర్తు పెట్టుకోవాల్సిందే. ఈ మొత్తం రాజ్యాంగ పరిషత్ సమావేశాలు, మొత్తం రాజ్యాంగ పరిషత్ ఎన్ని సమావేశాలు జరిగిందంటే దాదాపుగా 12 సమావేశాలు జరిపింది. 12 సమావేశాలు అంటే 12 రోజులు కాదు సార్. ఇక్కడ 12 సమావేశాలు అంటే కొన్ని రోజులు కలిసి ఒక సెషన్, ఒక సమావేశాలు. ఇక్కడ సెషన్ అనే పదం కూడా గుర్తుపెట్టుకోండి. మనం పత్రికల్లో తరచుగా వింటూనే ఉంటుంటాం. పార్లమెంటు సెషన్ అంటే పార్లమెంటు మొదటి రోజు సమావేశమైనప్పటి నుంచి పార్లమెంటు చివరి రోజు ఎండింగ్ వరకు ఈ మధ్యలో జరిగినటువంటి సమావేశాలన్నింటినీ మనం ఏమంటామంటే సెషన్ అంటారు. ఇట్లాంటి సెషన్స్ ఎన్ని జరిగాయంటే మొత్తం 12 సమావేశాలు జరిగాయి. వెరీ ఇంపార్టెంట్. ఆ 12 సమావేశాలు విత్ డేట్తో సహా గుర్తుపెట్టుకోవాలి. కానీ మీరు నాకు తెలిసి 100% ఒక 3 సెషన్స్ మాత్రం బ్రెయిన్లో ఫీడ్ చేయాలా ఖచ్చితంగా. వెరీ ఇంపార్టెంట్. ఆ 3 సెషన్స్ బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఇక మిగిలిన సెషన్స్ కూడా చెప్తాను, అవి చదవడానికి ప్రయత్నించండి సార్. ఖచ్చితంగా ఈ 12 సమావేశాలు బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. సరే, మొట్టమొదటి మీరు నాకు తెలిసి మీరు ప్రతి ఒక్కరూ 3 సెషన్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే. కానీ ఖచ్చితంగా మీరు 12 సమావేశాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సరే, మొట్టమొదటి సెషన్ కాలం ఎంత సార్? ఎప్పుడన్నా గారు గుర్తుపెట్టుకోండి, 1946 డిసెంబర్. వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకోసం అంటే ఇదే రోజున మొట్టమొదటిగా రాజ్యాంగ పరిషత్ సమావేశమైంది. 1946 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు. ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయండి. మీరందరూ కూడా చాలా మంది ఇంతకు ముందే ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశం ఎప్పుడు జరిగిందంటే టక్కున ఎవరైనా 1946 డిసెంబర్ 9వ తేదీన జరిగిందంటారు. కానీ ఈ సెషన్ అంటే డిసెంబర్ 9వ తేదీన ప్రారంభమయ్యి డిసెంబర్ 23వ తేదీన ఎండ్ అయింది. ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. ఇది మొట్టమొదటి సమావేశంలో జరిగినటువంటి మొట్టమొదటి సమావేశం జరిగిన రోజు వేరు సార్. 1946 డిసెంబర్ 9వ తేదీన మొట్టమొదటి సమావేశం జరిగిన రోజు. నీ వాడు రోజు అనడంలా, మొట్టమొదటి సమావేశం జరిగిన సెషన్ అంటే ఇదో డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు మధ్య జరిగిన సమావేశాల సంఖ్య ఉన్నాయి కదా, వాటిని ఒక సెషన్ అంటారు. ఇది మొదటి సెషన్. ఇక మీరు బ్రెయిన్లో ఫీడ్ చేయండి 11వ సెషన్, 12వ సెషన్. సార్ మిగిలిన సెషన్స్ కూడా నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం. కానీ ఈ 3 సెషన్స్ బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిందే. మరి 11వ సెషన్ ఎప్పుడు జరిగింది సార్? నేను చెప్పిన ఈ 3 సెషన్స్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. మళ్ళీ మీరు వీలైతే మిగిలిన సెషన్స్ కూడా నేర్చుకుంటారు. సరే, మరి 11వ సెషన్ అనగా మొత్తం 12 సెషన్లు జరిగాయి, అనగా మొత్తం 12 సమావేశాలు జరిగాయి. అందులో మొదటి సెషన్ 1946 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు జరిగింది. మరి 11వ సెషన్ ఎప్పుడు జరిగింది అనగా 1949. వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది కూడా నవంబర్ 14వ తేదీ నుంచి 1949 నవంబర్ 14వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ మధ్య జరిగింది సార్. ఇది మనందరికీ తెలిసిందే. రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించబడిందంటే 1949 నవంబర్ 26. అవి మళ్ళీ మాట్లాడదాం. ఇది సెషన్ 11వ సెషన్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్పిన 3 సెషన్స్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. మీరు ఎక్స్ట్రా కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రేపు ఎగ్జామ్లో ఏ ప్రశ్న అయినా అడగచ్చు. 1949 నవంబర్ 14 నుంచి నవంబర్ 26వ తేదీ వరకు 11వ సెషన్ జరుగుతుంది. ఇక చిట్ట చివరి సెషన్ అనగా 12వ సెషన్ ఎప్పుడంటే 1950
జనవరి 24వ తేదీన. సార్ 1950 జనవరి 26వ తేదీ కాదు, మళ్ళీ చెప్తున్నా. ఈ 3 సెషన్లు జనవరి 24వ తేదీ. మళ్ళీ చెప్తున్నా, మీరు మినిమం అసలు గ్రూప్ 2 కానీ ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ రాజ్యాంగ పరిషత్ సమావేశాలు మొత్తం 12 మినిమం నేర్చుకోవడానికి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా బ్రెయిన్ ఫిట్ చేసి ఈ 3 మినిమం నేర్చుకోవాలి. మిగిలిన మొత్తం అన్ని సెషన్స్ గుర్తుపెట్టుకున్నాం. సార్ మొట్టమొదటి సమావేశం 1946 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 జరిగింది. 11వ సమావేశం 1949 నవంబర్ 14 నుంచి నవంబర్ 26వ తేదీ జరిగింది. 12వ సెషన్ 1950 జనవరి 24వ తేదీ మధ్య జరిగింది. ఒకటే ఒక రోజు 1950 జనవరి 24వ తేదీ జరిగింది. మరి ఈ మిగిలిన సార్ 2వ సెషన్ 3వ సెషన్ ఎప్పుడు జరిగాయి అనేది కూడా మనం ఇక్కడ క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. నేను మాక్సిమం మీరు గుర్తు పెట్టుకునేటట్టు నేను ప్రయత్నిస్తాను. మీరు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ విధంగా నేర్చుకుంటేనే మనం ఎగ్జామ్ హాల్లో సంపూర్తిగా నేర్చుకున్న వాళ్ళం అవుతాం. సార్ మొదటి సెషన్ తెలిసిందే మనకు 1946 డిసెంబర్ 9వ తేదీన అనగా మొట్టమొదటి రోజు నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు ఇది జరిగింది సార్ మొదటి సెషన్ కాలము. సార్ ఇంకా 46 వదిలేసేయండి. ఇక 47వ సంవత్సరంలోకి రండి. 47వ సంవత్సరంలో దాదాపుగా 4 సెషన్లు జరిగాయి. ఇట్లా చదవండి, ఇట్లా గుర్తుపెట్టుకోండి. 1946లో డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు మొదటి సెషన్ జరిగింది కదా. ఇక 2వ సెషన్ అనగా రాజ్యాంగ పరిషత్ 2వ సెషన్ ఎప్పుడు జరిగిందంటే 1947వ సంవత్సరంలో జరిగింది. సార్ 4 సమావేశాలు జరిగాయి, 4 సెషన్లు జరిగాయి. అందులో 1947 జనవరి 20వ తేదీ నుంచి జనవరి 25వ తేదీ వరకు జరిగింది. ఇక్కడ చూడండి సార్, బాగా బ్రెయిన్ లో ఫీడ్ చేయొచ్చు, పెద్దగా కాంప్లికేటెడ్ ఏం కాదు. ఇక్కడ చూడండి 1947 జనవరి 20వ తేదీ నుంచి 1947 జనవరి 25వ తేదీ మధ్య ఈ 5 రోజుల సమావేశం జరిగింది. 2వ సెషన్ 1కి 2 సార్లు చదివితే వచ్చేస్తుంది. చూడండి 1947 సంవత్సరం మొత్తం 4 సెషన్లు చెప్పుకోవాలి, 4 సమావేశాలు చెప్పుకోవాలి. అందులో ఒక సెషన్ కంప్లీట్ అయింది. ఇక 3వ సెషన్ అదే 1947వ సంవత్సరంలోనే సార్ బాగా గుర్తు పెట్టుకోవచ్చు. ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 2వ తేదీ మధ్య జరిగింది. సార్ ఏం పెద్ద బ్రెయిన్ లో ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఇక చూడండి ఏప్రిల్ 28వ తేదీ మే 2వ తేదీ మధ్య జరిగింది. ఎప్పుడు 1947లోనే. మీకు మొత్తం 1947లో 4 సెషన్లు జరుగుతాయి. సార్ ఎంత ఈజీనో. 1946 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు మొదటి సమావేశం జరిగితే 1947 జనవరి 20 నుంచి జనవరి 25 వరకు 2వ సెషన్, 1947 ఏప్రిల్ 28 నుంచి మే 2వ తేదీ వరకు 3వ సెషన్ జరుగుతుంది. ఇక 4వ సెషన్ ఈ 5వ సెషన్ కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడే 2 సార్లు మాట్లాడేస్తారు 2 సెషన్లో. అదేంటంటే 1947 1947 రాసుకోండి, ఈజీగా ఉంటుంది. 1947 ఎంత ఈజీ సార్. ఇక్కడ చూడండి జూలై 14వ తేదీ. సార్ ఇక్కడ చూడండి ఎంత ఈజీనో. ఇక్కడ ఏం రాస్తారు ఆగస్టు 14. ఎంత ఈజీ సార్. ఇక్కడ చూడండి 2 సమావేశాలు చెప్తున్నా, 4వది 5వది ఎంత ఈజీగా ఒకటే దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నించండి. జూలై 14వ తేదీ ఆగస్టు 14వ తేదీ. ఈ జూలై 14వ తేదీ నుంచి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు సార్. జూలై 31వ తేదీ వరకు జరుగుతుంది సార్. 14, 31. ఇక చూడండి ఆగస్టు 14 నుంచి సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఆగస్టు 30వ తేదీ వరకు జరుగుతుంది సార్. కన్ఫ్యూజ్ ఏమొద్దు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది 14, ఇది 14. కానీ జూలై నెలలో ఒక రోజు ఎక్స్ట్రా జరిగింది, ఆగస్టు నెలలో ఒక రోజు తక్కువ జరిగింది అంతే. కాబట్టి ఇక్కడ చూడండి సార్, ఈ 4 సంవత్సరాలు 4 సెషన్లు 1947లో జరిగాయి. ఎంత ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు. జనవరి 20 నుంచి 25, ఏప్రిల్ 28 నుంచి మే 2వ తేదీ 4 రోజులే. ఇక్కడ చూడండి జూలై 14, జూలై 31, ఆగస్టు 14, ఆగస్టు 30. సులభంగా ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇక చూడండి సార్, ఇక నెక్స్ట్ చూడండి ఎంత ఈజీనో. 6వ సెషన్ 1948వ సంవత్సరంలో కేవలం ఒకే ఒక్క రోజు జరిగింది సార్. 1948 జనవరి 27వ తేదీన సార్. ఇది ఒక్క రోజు గుర్తుపెట్టుకోండి. 1948వ సంవత్సరంలో సార్ 1948లో ఒకే ఒక్క సెషన్ జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే జనవరి 27 సార్. మళ్ళీ చెప్తున్నా, ఒక 4-5 సార్లు చదివితే వచ్చేస్తాను, మీకు రాదనే ప్రశ్నే లేదు. జనవరి 27 1948వ సంవత్సరంలో సార్. ఇక్కడ 7వ సెషన్ ఏం జరిగిందంటే 1948, 49 కంబైన్ అనుకోండి. 48లో ఒకటే సంవత్సరమే, కానీ 48 చివర 48 స్టార్టింగ్ జరిగింది సార్. ఇక్కడ చూడండి 1948 ఇక లాస్ట్ నవంబర్ 4వ తేదీ నుంచి
1949 జనవరి 8వ తేదీ వరకు జరిగింది ఈ సెషన్. ఇక్కడ చూడండి సార్, 1948 నవంబర్ 4 జనవరి 8వ తేదీన, అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8, ఇక్కడ నవంబర్, ఇక్కడ జనవరి, అనగా రెండు ప్యారలల్ గా, అంటే 1948 చివరిలోను 1949 స్టార్టింగ్ లోను జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఇది మనకు 7 సమావేశాలు. సరే ఇప్పుడు చూడండి, 7 సమావేశాలు అయిపోయా. ఇక ఏముంది, 8వ, 9వ, 10వ 3 నేర్చుకుంటే అయిపోయా. ఎందుకంటే ఆల్రెడీ 11, 12 మీరు నేర్చుకున్నారు. ఇక చూడండి, 1947 జనవరి 20 నుంచి 25 1, 1947 ఏప్రిల్ 28 నుంచి మే 2వ తేదీ, 1947 జూలై 14, ఇక్కడ ఆగస్టు 14, ఇది 31, ఇది ఆగస్టు 30. సార్ 1948లో జనవరి 27 ఒక్కటి నేర్చుకోండి. 1948 నవంబర్ 4వ తేదీ నుంచి 1949 జనవరి 8వ తేదీ వరకు 1కి 2 సార్లు బాగా చదువుకుంటే ఈజీగా వస్తుంది. సరే ఇంకా 1949లో కూడా మొత్తం 4 సమావేశాలు. ఆ 4 సమావేశాల్లో ఒక సమావేశం అయిపోయింది. ఎప్పుడు, 1949 నవంబర్ 14 నుంచి నవంబర్ 26, అది కూడా రాస్తా. ఇక చూడండి సార్, 8వ సమావేశం. ఇక్కడ చూడండి, 8వ సమావేశం 1949లో మొత్తం 4 రావాలా, ఇది వదిలేయండి, ఎందుకంటే ఇది రెండింటికి సంబంధించినవి. ఇక్కడ చూడండి, 1949వ సంవత్సరంలో మే 16 నుంచి జూన్ 16 మధ్య. ఎంత ఈజీ సార్, మే 16 జూన్ 16, ఎంత ఈజీనో చూడండి. మే 16 జూన్ 16 ఎంత ఈజీనో ఒకసారి చూడండి. 1949 మే 16 నుంచి జూన్ 16, చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, 8 అయిపోయింది సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ 9వ సమావేశం. 9వ సమావేశం ఎంత ఈజీ, 9, 10 నేర్చుకుంటే 11, 12 ఆల్రెడీ మనకు తెలుసు. 9వ సమావేశం చూడండి, 1949 జూలై 30వ తేదీ నుంచి. సార్ ఇక్కడ చూడండి, జూలై 30, ఇక్కడ జూన్ అయిపోయింది చూడండి. జూన్ తర్వాత వెంటనే జూలై స్టార్ట్ అయింది. జూలై 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 18 వరకు సార్, సెప్టెంబర్ 18వ తేదీ వరకు జరిగింది. ఇక్కడ సెప్టెంబర్ 18 సార్, జూలై 18 నుంచి ఆగస్టు వదిలేసి సెప్టెంబర్ 18 వరకు జరిగింది. సెప్టెంబర్ 18 ఒక 2 సార్లు పేపర్ పెన్ను తీసుకొని ప్రాక్టీస్ చేయండి సార్, వస్తుంది. ఇక ఈ లాస్ట్ 10వ నేర్చుకున్నారంటే 11, 12 మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు సార్. లాస్ట్ చూడండి, లాస్ట్ది సెప్టెంబర్ అయిపోయిందా, వెంటనే అక్టోబర్లో స్టార్ట్ అయింది. అక్టోబర్లో ఇదో 1949 అక్టోబర్ 6వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు జరిగింది. ఇది సార్, ఒక 2 సార్లు చదవండి సార్. 4 అన్నారు కదా, ఇక్కడ 3 వచ్చాయంటే ఇదో 1, 2, 3, 4ది ఉంది. ఏది, 11వ సమావేశం తెలుసు సార్ మనకు. 11వ సమావేశం మీకు చెప్పిన 1949 నవంబర్ సార్. ఏమిలే, 1కి 2 సార్లు చదివితే ఈజీగా వస్తుంది, లేకుంటే రాదు. నవంబర్ 14 నుంచి నవంబర్ 26వ తేదీ వరకు అయిపోయింది. అదిగో లాస్ట్ చిట్ట చివరి సమావేశం సార్, 12వ సమావేశం సార్, 1950 జనవరి 24వ తేదీ. ఇదిగో ఇక్కడ ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఇక్కడ ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఈ 4 ఎవరైనా ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. చూడండి సార్, 47లో 4 ఉన్నాయి, 49లో 4 ఉన్నాయి, లాస్ట్ ఉంటుంది, 48లో ఉంటుంది, 48, 49 ప్యారలల్ గా ఒకటి ఉంది. 1కి 2 సార్లు. కానీ ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఇది, ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది 11, 12 సమావేశాలు. ఇది బాగా బ్రెయిన్ లో ఫీల్ చేయాలి. ఇవి పార్లమెంటు సెషన్కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సమావేశాలు. సరే, ఈ సమావేశాలన్నింటిలోకెల్లా మీరు బాగా బ్రెయిన్ లో ఫీల్ చేయండి. 1946 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు మొట్టమొదటి సెషను, 1949 నవంబర్ 14 నుంచి నవంబర్ 26 వరకు 11వ సెషను, 12వ సెషన్ నుంచి 1950 జనవరి 24వ తేదీన జరిగింది. మరి ఆ రోజు ఏమేమి జరిగినాయి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క దాని గురించి బాగా బ్రెయిన్ లో ఫీల్ చేద్దాం సార్. బాగా గుర్తుపెట్టుకున్నాం. మొట్టమొదటి సమావేశం జరిగింది ఎప్పుడు జరిగింది, 1946 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 సార్. ఈ 1946 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు జరిగిన ఈ సెషన్లో మొట్టమొదటి రోజు సమావేశంలో ఏం చర్చించాలని మాట్లాడదాం. అంటే మొదటి రోజు అంటే ఇప్పుడు డిసెంబర్ 9వ తేదీ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1946 డిసెంబర్ 9వ తేదీన రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశం జరిగిన రోజు. ఈ మొట్టమొదటి సమావేశం ఎవరు ఏర్పాటు చేశారంటే అప్పటి గవర్నర్ జనరల్, భారతదేశానికి పరిపాలిస్తూ, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇంకా భారతదేశ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ వేవెల్
సార్ లార్డ్ వేవెల్ 1943వ సంవత్సరం నుంచి 1947 మౌంట్ బాటన్ వచ్చేంత వరకు మార్చి వరకు మనకు లార్డ్ వేవెలే కనిపిస్తాడు. సార్ 1947 మార్చి వరకు అంటే 1946 డిసెంబర్ 9వ తేదీన లార్డ్ వేవెలే ఉన్నాడు కదా. కాబట్టి ఈ లార్డ్ వేవెల్ యొక్క ఆదేశానుసారం 1946 డిసెంబర్ 9వ తేదీన మొట్టమొదటిసారిగా న్యూఢిల్లీలో ఈ రాజ్యాంగ పరిషత్ సమావేశం జరిగింది. సార్ ఈ రాజ్యాంగ పరిషత్ సమావేశం జరగడానికి గల కారణం ఎవరంటే అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ వేవెల్ ఆయన ఆదేశానుసారం 1946 డిసెంబర్ 9వ తేదీన మొట్టమొదటిసారిగా సమావేశం జరిగింది. మరి ఈ సమావేశంలో అసలు ఎంతమంది సభ్యులు హాజరయ్యారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ 1946 డిసెంబర్ 9న అనగా దేశం ఇంకా విడిపోలా అనగా మొత్తం సభ్యుల సంఖ్య 389 మంది సభ్యులకు గాను ఎంతమంది హాజరయ్యారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రెయిన్ లో ఫీడ్ చేయాలా, ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. సార్ 208 మంది. ఈ పక్కన మళ్ళీ ఇంకోటి రాస్తాను, జాగ్రత్తగా రండి. సార్ 1946 డిసెంబర్ 9వ తేదీన లార్డ్ వేవెల్ యొక్క ఆదేశానుసారం పార్లమెంట్ మొట్టమొదటిసారిగా న్యూఢిల్లీలో రాజ్యాంగ పరిషత్ లేదా రాజ్యాంగ నిర్మాణ సభ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి మొత్తం సభ్యుల సంఖ్య, ఈ సమావేశానికి హాజరైన మొత్తం సభ్యుల సంఖ్య 208 మంది మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, 208 మాత్రమే. సార్ కొన్ని పుస్తకాల్లో 207 ఉంది, 207 మర్చిపోండి, 208. సార్ మళ్ళీ ఎందుకు సార్ ఇక్కడ 211 పెట్టారంటే ఒక్కొక్కసారి ఏపీపీఎస్సీ ఏం చేస్తుందంటే ఈ 2 ఆప్షన్ కూడా ఇస్తాను. సార్ మళ్ళీ చెప్తున్నా, ఆల్రెడీ ఇంతకుముందు గతంలో జరిగిన గ్రూప్ 2లో ఈ ప్రశ్న తారసపడింది. దీంట్లో ఈ ప్రశ్న 208 100% కరెక్టే. ఒకవేళ సార్ ఫస్ట్ ఆప్షన్ 208 లేదనుకోండి, సార్ ఆప్షన్ లో రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్యను గుర్తించండి. ఆప్షన్ లో 211, ఆప్షన్ లో 284, ఆప్షన్ లో 389, 299 కనపడింది అనుకో, 208 ఎక్కడ కనపడలా, 211 ఈజ్ రైట్ ఆన్సర్. ఒకవేళ రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 208, 211, 284, 299 అన్నారనుకోండి, 208 కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ లో 208 ఉందా, దానికి టిక్ పెట్టండి. ఆప్షన్ లో 208 లేకోకుండా 211 ఉందా, దానికి టిక్ పెట్టండి. 2 ఉన్నాయంటే 208 గ్యారంటీ. సార్ ఇది ఏపీపీఎస్సీ ఆల్రెడీ అధికారికంగా తీసుకున్న న్యూస్. కొన్ని పుస్తకాల్లో 207 ఉంది, అది నేర్చుకోవద్దండి. మళ్ళీ చెప్తున్నా, అది కాదు, 208 బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అదే గుర్తుపెట్టుకోండి మీరు. సరే, రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశానికి 1946 డిసెంబర్ 9వ తేదీన న్యూఢిల్లీలో జరిగినటువంటి రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశానికి 208 మంది సభ్యులు హాజరయ్యారు కదా. మరి ఈ రాజ్యాంగ పరిషత్లో హాజరైన సభ్యులలో సార్ మిగిలిన 389 మంది కదా, ఎందుకు 208 మంది హాజరయ్యారంటే మాకు దేశ విభజన కావాలి, మాకు ప్రత్యేక పాకిస్తాన్ కావాలి, ప్రత్యేక పాకిస్తాన్ తప్ప మాకు ఏది వద్దు అని చెప్పి రాజ్యాంగ పరిషత్ సమావేశాలను మేము బహిష్కరిస్తున్నాం అని ముస్లిం లీగ్ పార్టీ దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అందుకోసమే ముస్లిం లీగ్ సభ్యులు ఈ దీంట్లోకి అనగా రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి హాజరు కాలేదు. వాళ్ళు హాజరు కాలేకపోవడం వల్ల సభ్యుల సంఖ్య 208 మాత్రమే హాజరయ్యారు. ఇక మిగిలిన వాళ్ళు కొన్ని అనారోగ్య కారణాల వల్ల రాలేదు. సరే, మరి ఈసారి ఈ 208 మంది సభ్యులు హాజరైన ఈ రాజ్యాంగ పరిషత్ సమావేశంలో అధ్యక్షుడు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, బ్రెయిన్ లో ఫీడ్ చేయాలా, ఖచ్చితంగా 100% అడగడానికి అవకాశాలున్న ప్రశ్నలు సార్ ఇవన్నీ. అధ్యక్షుడు ఎవరు, ఉపాధ్యక్షుడు ఎవరు, అసలు అధ్యక్షుడిని ఎవరు ఎట్లా ఎన్నుకున్నారు మాట్లాడదాం. ఇది మనకు కావాల్సిన బిట్లు. ఇక్కడి నుంచి మనకు ప్రతిదీ ఇంపార్టెంటే సార్. ప్రతి సమావేశం 9వ తేదీ ఏం జరిగింది, 11వ తేదీ ఏం జరిగింది, 13వ తేదీ ఏం జరిగింది, ప్రతిదీ ఇంపార్టెంటే. ఒకసారి చూద్దాం సార్. ఈ అధ్యక్షుడు 1946 డిసెంబర్ 9వ తేదీన జరిగినటువంటి 208 మంది సభ్యులలో తాత్కాలిక అధ్యక్షుడిగా, సార్ తాత్కాలిక అంటే పూర్తి అధ్యక్షుడు కాదు, తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేసుకున్నారంటే సచ్చిదానంద సిన్హా. వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్నిసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడిగింటారు సార్. నేను ఇక్కడ ఏమని రాసిన, తాత్కాలిక అధ్యక్షుడు. ఎందుకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్ని అనుకున్నారంటే సార్ ఇక్కడ ఎవరు కూడా ఓట్ల ద్వారా ఎంపిక చేయలా, అంటే అయ్యా మీరే ఉండండి అధ్యక్షుడు అని చెప్పలా. అందుకే దీన్ని ఏమంటామంటే తాత్కాలిక అధ్యక్షుడు. సార్ ఎట్లా ఎంపిక చేసినారు సత్యానంద సిన్హాని? ఎందుకు ఆయన్నే ఎంపిక చేశారంటే సార్ మనకు జేవి కృపాల్ అనేది ఒక వ్యక్తి ఉన్నాడు సార్, బాగా గుర్తు పెట్టుకోండి, ఆయన పేరు కూడా ఇంపార్టెంట్.
జేబి కృపాలాని. ఈయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు, ఆచార్య జేబి కృపాలాని అని. ఈయన ఏం చెప్పాడంటే, అయ్యా ఫ్రాన్స్ యొక్క పార్లమెంటులో ఒక సాంప్రదాయం ఉంది సార్. సాంప్రదాయం అంటున్నా, ఇక్కడ పుస్తకాల్లో ఉండదు సార్. సాంప్రదాయం అంటే ఏంలే, అవి కంటిన్యూగా ఆ విధంగా వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు బ్రిటన్ పార్లమెంట్ సాంప్రదాయబద్ధంగా రాజరికం ఉంటుంది సార్. సాంప్రదాయం అంటే ఎక్కడా కూడా రాజ్యాంగంలో రాసి ఉండరు. ఫ్రాన్స్ సాంప్రదాయాన్ని అనుసరించి ఎవరైతే సీనియర్ సభ్యులు ఉంటారో వాళ్ళే అధ్యక్షుడిగా ఎన్నికైతారు. ఇక్కడ కూడా అంతే. ఈ 208 మంది రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశమైనటువంటి 1946 డిసెంబర్ 9వ తేదీన కూర్చున్నటువంటి 208 మంది సభ్యులలో ఫ్రాన్స్ సాంప్రదాయాన్ని అనుసరించి ఆచార్య జేబి కృపలాని గారు ఏమన్నారంటే, అయ్యా ఈ ఫ్రాన్స్ సాంప్రదాయాన్ని అనుసరించి ఎవరైతే సీనియర్ సభ్యులు ఉంటారో, ఎవరైతే వయసు రీత్యా పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళను మనము అధ్యక్షుడిగా ఎన్నిక చేసుకున్నాం అనగానే అందరూ కూడా ఆమోదించడం జరిగింది. అందులో భాగంగానే ఈ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేశారంటే సచ్చిదానంద సిన్హాని ఎంపిక చేశారు. వెరీ 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 ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్ లో ఫీడ్ చేయండి సార్. ఎవరు చెప్పారు అది? ఆచార్య జేబి కృపాలాని చెప్పాడు. ఎవరు చెప్పారంటే ఆచార్య జేబి కృపాలాని చెప్పాడు. ఆయన ఎట్లా చెప్పాడంటే ఫ్రాన్స్ సాంప్రదాయాన్ని అనుసరించి చెప్పాడు. అసలు ఫ్రాన్స్ సాంప్రదాయంలో ఏముంది, ఎవరైతే చట్టసభలో సీనియర్ సభ్యులు ఉంటాడో వాళ్ళే అధ్యక్షుడిగా ఎన్నికైతారు. ఇక్కడ చట్టసభలు అంటే ఏమి, ఎమ్మెల్యేలు ఎంపీలు. కానీ ఇక్కడ మన రాజ్యాంగ పరిషత్ కదా, ఈ రాజ్యాంగ పరిషత్ కూడా ఒక రకమైన చట్టసభే వస్తుంది సార్. 1947 ఆగస్టు 10 స్వాతంత్రం వచ్చినప్పుడు అది కూడా శాసనాలు కూడా చేసింది. కాబట్టి ఎవరైతే సీనియర్ సభ్యులు ఉంటాడో అతనే అధ్యక్షుడిగా అవుతాడని చెప్పడంతో ఈ అందరికంటే వయసులో పెద్దవాడైనటువంటి ఈ సచ్చిదానంద సిన్హాని ఏం చేశారంటే అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. కానీ ఈ తాత్కాలిక అధ్యక్షుడు సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జేబి కృపలాని. ఇప్పుడు చెప్పండి, రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి మాట్లాడిన మొదటి వ్యక్తి ఈయనే సార్. తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? సచ్చిదానంద సిన్హా. రాజ్యాంగ పరిషత్ గురించి మొట్టమొదటిసారిగా మాట్లాడిన వ్యక్తి ఎవరంటే సచ్చిదానంద సిన్హానే సార్. మరి రాజ్యాంగ పరిషత్ ఎన్నికైన ఉపాధ్యక్షుడు ఈయన కూడా తాత్కాలికంగానే ఎంపిక అవుతాడు. ఉపాధ్యక్షుడు ఎవరు? ఈయన పేరు సర్ ఫ్రాంకో ఆంటోనీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా బాగా బ్రెయిన్ లో ఫీడ్ చేయాలి సార్. ఈ సర్ ఫ్రాంకో ఆంటోనీ అనేటువంటి వ్యక్తి ఎవరంటే ఆంగ్లో ఇండియన్లకు సంబంధించినటువంటి వ్యక్తి. మళ్ళీ మనం వివిధ రకాల వర్గాల గురించి మాట్లాడదాం. అక్కడ ఆంగ్లో ఇండియన్ల వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎవరంటే సర్ ఫ్రాంకో ఆంటోనీ. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళిద్దరిని కూడా మర్చిపోద్దండి సార్. తాత్కాలిక అధ్యక్షుడుగా సచ్చిదానంద సిన్హాను, తాత్కాలిక ఉపాధ్యక్షుడుగా సర్ ఫ్రాంకో ఆంటోనీని ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడిగేది. 1946 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23వ తేదీన న్యూఢిల్లీలో జరిగినటువంటి మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? లార్డ్ వేవెల్. దీనికి ఎంతమంది హాజరయ్యారు? 208, లేదా ఆప్షన్లో లేకపోతే 211. ఈ సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక చేశారు? సచ్చిదానంద సిన్హాను. దీన్ని ఎవరు ఆమోదించడం జరిగింది? ఆచార్య జేబి కృపాలాని. అసలు ఆచార్య జేబి కృపాలాని ఏ విధంగా చెప్పాడు? ఫ్రాన్స్ సాంప్రదాయాన్ని అనుసరించి. ఫ్రాన్స్ సాంప్రదాయం ఏంది? ఎవరైతే సీనియర్ సభ్యులు ఉంటారో వాళ్ళే అధ్యక్షులుగా ఉంటారు. దాన్ని ఆధారంగా చేసుకుని మన ఇక్కడ కూడా రాజ్యాంగ పరిషత్లో సీనియర్ సభ్యుడైన సచ్చిదానంద సిన్హాని ఏం చేశారంటే రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరిగింది. తర్వాత తాత్కాలిక ఉపాధ్యక్షుడు, ఒకవేళ అధ్యక్షుడు లేకపోతే ఉపాధ్యక్షుడు ఉండాలి కాబట్టి అదిగో సర్ ఫ్రాంక్ ఆంటోనీ అనేటువంటి ఒక ఆంగ్లో ఇండియన్ ఏం చేశారంటే ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరిగింది. ఇది డిసెంబర్ 9వ తేదీన జరిగినటువంటి అంశాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే సార్, మరి డిసెంబర్ 9వ తేదీ తాత్కాలిక అధ్యక్షుడైన కదా వీళ్ళిద్దరూ, ముఖ్యంగా సచ్చిదానంద సిన్హా ఇంత పెద్ద రాజ్యాంగ పరిషత్తును 389 మంది సభ్యులు కలిగిన రాజ్యాంగ పరిషత్తును కంట్రోల్ చేసి, ముఖ్యంగా వయసు రీత్యా కంట్రోల్ చేసి దాన్ని ఒక హ్యాండిల్ చేసి రాజ్యాంగాన్ని రచించడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి 2 రోజులకే మళ్ళీ ఏం చేశారంటే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ తాత్కాలిక అధ్యక్షుడిగా నేను ఉండను అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా డిసెంబర్ 11వ తేదీన 2వ సమావేశం జరిగింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 1946 డిసెంబర్ 11వ తేదీకి వచ్చేసేయండి. అనగా డిసెంబర్ 9వ తేదీన మొదటి సమావేశం జరిగింది. 2 రోజుల తర్వాత, అంటే మొదటి రోజు జరిగిన తర్వాత ఇక్కడ డిసెంబర్ 11వ తేదీ రండి. డిసెంబర్ 11కు వచ్చేందుకు శాశ్వత అధ్యక్షుడుగా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి కూడా బిట్లు ఎన్నోసార్లు అడిగాడు. శాశ్వత అధ్యక్షుడుగా సార్ అంటే 3వ రోజు అనుకోండి, 9వ తేదీ జరిగింది, 10వ తేదీ జరిగింది, 11వ తేదీ చూడండి. శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని ఎంపిక చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ప్రతి పదము గుర్తు పెట్టుకోవాల్సిందే.
డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇక్కడి నుంచి చూడడానికి బిట్టు సింపుల్ గా ఉంటాయి, కానీ కన్ఫ్యూజ్ ఎక్కువ ఉంటుంది. పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే కనుక కాదు. డిసెంబర్ 11వ తేదీన శాశ్వత అధ్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోవడం జరిగింది. మరి శాశ్వత అధ్యక్షుడు ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడు కూడా ఉండాలి కదా. ఉపాధ్యక్షుడు సార్ మొట్టమొదటిసారిగా ఉపాధ్యక్షుడిని ఎవరు ఎంపిక చేసుకున్నారంటే సార్ ఆయన వద్దింగా సార్ ఫ్రాంక్ ఆంటోనీ, ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది. ఆయన కూడా నేను ఉన్నానని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉపాధ్యక్షుడు ఎవరున్నారంటే హెచ్సి ముఖర్జీ ఉండడం జరిగింది. అయితే మళ్ళీ కొంతకాలం తర్వాత మీరు ఇలాగే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కొంతకాలం తర్వాత రెండవ వ్యక్తిని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఉపాధ్యక్షుడుగా. ఆయన పేరు విటి కృష్ణమాచారి. సార్ ప్రతి పదము గుర్తుపెట్టుకోండి, విటి కృష్ణమాచారి. వీళ్ళిద్దరూ కూడా ఉపాధ్యక్షులుగా ఎంపిక చేయడం జరిగింది. ఈయన శాశ్వత అధ్యక్షుడు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి శాశ్వత అధ్యక్షుడుగాను, ఉపాధ్యక్షుడుగా హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి ఎంపిక కావడం జరిగింది. ఇది డిసెంబర్ 11వ తేదీ జరిగినటువంటి సమావేశం. డిసెంబర్ 9వ తేదీనేమో సచ్చిదానంద సిన్హా, డిసెంబర్ 9వ తేదీనేమో సచ్చిదానంద సిన్హాతో పాటుగా మళ్ళీ చెప్తున్నా సార్, సచ్చిదానంద సిన్హాతో పాటుగా సర్ ఫ్రాంక్ ఆంటోనీ అనేటువంటి వ్యక్తిని నియమించడం జరిగింది. సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశారు, శాశ్వత అధ్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నియమించుకోవడం జరిగింది. ఉపాధ్యక్షుడుగా హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారిని నియమించుకోవడం జరిగింది. దాంతో పాటుగా రాజ్యాంగ పరిషత్కు సార్ ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్కు లేదా రాజ్యాంగ నిర్మాణ సభకు సలహాదారుడుగా కూడా ఒక వ్యక్తిని నియమించుకున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన కూడా ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అడిగిన ప్రశ్నే సార్, ఎన్నోసార్లు రాజ్యాంగ పరిషత్కు సలహాదారుడుగా నియమించిన వ్యక్తి డిసెంబర్ 11వ తేదీనే బిఎన్ రావు. ఈయన పూర్తి పేరు బెనగల నరసింహారావు. సార్ ఈ బెనగల నరసింహారావు మీద ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ కోర్టుకి ఎన్నికైనటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఇంటర్నేషనల్ కోర్టు ఉంటుంది కదా, ద హేగ్ లో, నెదర్లాండ్ లో ఉంది. ఆ కోర్టుకు భారతదేశం తరఫున ఎంపికైన మొదటి వ్యక్తి. చిత్తుప్రతిని రూపొందించినటువంటి వ్యక్తి కూడా. చిత్తుప్రతి అంటే ఏంటి, మనం మళ్ళా రాజ్యాంగ పరిషత్ అయిపోయిన తర్వాత రాజ్యాంగంలో ఉన్న అంశాలు ఉన్నాయి, ఆ చిత్తుప్రతిలో ఉన్న అంశాలు కూడా మనం మాట్లాడుకున్నాం. అక్కడ బిఎన్ రావు గురించి మాట్లాడదాం. సార్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగ పరిషత్కు సలహాదారుడుగా ఎన్నికయ్యారు. ఎప్పుడు 1946 డిసెంబర్ 11వ తేదీన. సార్ 1946 డిసెంబర్ 11వ తేదీన ముగ్గురు వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలా. ఒక వ్యక్తి పేరు శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా హెచ్సి ముఖర్జీ, అదేవిధంగా విటి కృష్ణమాచారి, రాజ్యాంగ పరిషత్కు సలహాదారుడుగా కూడా బెనగల నరసింహారావును ఎంపిక చేయడం జరిగింది. ఇది బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. ప్రతిదీ పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సార్ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా విభజించుకొని చదువుకోండి, సులభంగా అర్థమవుతుంది. డిసెంబర్ 9 ఏం జరిగింది, డిసెంబర్ 11 ఏం జరిగింది గుర్తుపెట్టుకోవాలా, చాలా ఇంపార్టెంట్. తర్వాత డిసెంబర్ 11వ తేదీన వెరీ 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 ఇంపార్టెంట్. డిసెంబర్ 13వ తేదీన సార్ డిసెంబర్ 9 గురించి మాట్లాడినా, డిసెంబర్ 9వ తేదీ 11వ తేదీ ఏం జరిగిందో మాట్లాడినా, డిసెంబర్ 13 1946 డిసెంబర్ 13వ తేదీన జరిగిన పరిణామాలు ఏంటో ఎంత ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. జవహర్ లాల్ నెహ్రూ ఏం చేశాడంటే, సార్ వ్యక్తి పేరు కూడా చెప్తున్నా, జవహర్ లాల్ నెహ్రూ ఏం చేశాడంటే లక్ష్యాలు ఆశయాల తీర్మానం రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో వచ్చింది, మళ్ళీ చెప్తున్నా. 1946 డిసెంబర్ 13వ తేదీన 1946 డిసెంబర్ 13వ తేదీన జవహర్ లాల్ నెహ్రూ గారు లక్ష్యాలు ఆశయాల తీర్మానంను రాజ్యాంగ పరిషత్తులో పెట్టడం జరిగింది. సార్ ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానంలో ఏముందనేది మాట్లాడదాం. ముఖ్యంగా ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానం అంటే ఏంటంటే, ఇది భవిష్యత్ రాజ్యాంగానికి సంబంధించినటువంటి లక్ష్యాలు మరియు తాత్వికత అంటే ఫిలాసఫీకి సంబంధించింది మరియు రాజ్యాంగ ప్రవేశకు ఆధారమైనది అని ప్రకటించడం జరిగింది లక్ష్యాల ఆశయాల తీర్మానం. సార్ మీకేం అదేం బ్రెయిన్ లో ఫీల్ చేయండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. అసలు లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఏముందో చెప్తా. అసలు లక్ష్యాలు ఆశయాల తీర్మానం అనేది, అసలు లక్ష్యాలు ఆశయాల తీర్మానం అంటే మన భారత రాజ్యాంగ పరిషత్ మేము తయారు చేస్తాం కదా రాజ్యాంగాన్ని. ఆ రాజ్యాంగము భారతదేశ ప్రజల లక్ష్యాలకు కానీ, భారతదేశ ప్రజల యొక్క తాత్వికతకు కానీ, భారతదేశ రాజ్యాంగంలో ఉన్న ప్రవేశికకు కానీ ఇవన్నీ కూడా ఆధారాలు నేను చెప్పిన లక్ష్యాల ఆశయాల తీర్మానంలో ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇంకొకటి జవహర్ లాల్ నెహ్రూ ఏమంటారంటే, ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని భారతదేశ ప్రజలకు చేసినటువంటి పవిత్ర ప్రతిజ్ఞ వంటిది. సార్ చాలా ఇంపార్టెంట్. భారతదేశ ప్రజలకు చేసినటువంటి పవిత్ర ప్రతిజ్ఞ వంటిది. ఈ దేని గురించి మాట్లాడడం జరిగింది, లక్ష్యాల ఆశయాల తీర్మానం. సార్ లక్ష్యాలు ఆశయాల తీర్మానంలో ఏం అంశాలు ఉన్నాయి మాట్లాడతా.
నేను తయారు చేసిన ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానము భారతదేశ ప్రజలకు మేము చేసేటువంటి పవిత్ర ప్రతిజ్ఞ లాంటివి అని జవహర్లాల్ నెహ్రూ చెప్పడం జరిగింది. ఇది కూడా ఈ కొటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే కొటేషన్లు కూడా అడుగుతాడు సార్ మనకు ఒక్కొక్కసారి. ఈ కొటేషన్ ఇచ్చి ఇది ఎవరన్నారు సార్, మళ్ళీ చెప్తున్నా, మేము తయారు చేసినటువంటి ఈ లక్ష్యాలు అవేంటో చెప్తా. ఈ లక్ష్యాలు ఆశయాలు అనేవి భారతదేశ ప్రజలకు మేము చేసేటువంటి పవిత్ర ప్రతిజ్ఞ వంటివి అని చెప్పింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఇంకోటి మన కేఎం మున్షి అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సార్, కేఎం మున్షి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కేఎం మున్షి అనే వ్యక్తి ఏం చెప్పాడంటే ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని చాలా ఇంపార్టెంట్, భారతదేశ ప్రజలకు సంబంధించిన జాతక చక్రం లాంటిది. సార్ జాతకం అంటే ఏంది? జాతకం అంటే ఏంటంటే గతంలో ఏం చేసావు, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది జాతకం గురించి మాట్లాడేది. ఇప్పుడు మన జాతకం చెప్పాలంటే భవిష్యత్తులో నీకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్తుంటారు కదా, ఆ విధంగా ఈ లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని భారత ప్రజల యొక్క జాతక చక్రంగా, అంటే జాతక చక్రం అంటే భవిష్యత్తులో ఈ విధంగా ఉంటుంది, భారతదేశం ఈ విధంగా వెలుగొందుతుంది అనే విధంగా ఉన్నాయని చెప్పి ఎవరు చెప్పారంటే కేఎం మున్షి చెప్పాడు. సార్ మళ్ళీ చెప్తున్నా, లక్ష్యాలు ఆశయాల తీర్మానం అనేది భారతదేశ ప్రజలకు మేము చేసిన పవిత్ర ప్రతిజ్ఞ వంటిది అని చెప్పింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని భారతదేశ జాతక చక్రంగా అభివర్ణించింది ఎవరంటే కేఎం మున్షి. ఈ రెండు కొటేషన్లో కూడా ఎన్నోసార్లు ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలే. సార్ మీ బ్రెయిన్లు ఇవన్నీ అవసరమా? అవసరం. ఏం చెప్పాలా సార్? పవిత్ర ప్రతిజ్ఞ, జవహర్లాల్ నెహ్రూ ప్రతిజ్ఞ అని గుర్తుపెట్టుకోండి. సార్ జాతక చక్రం, మున్షి జాతక చక్రం ఎప్పుడూ కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలా సార్? జాతక చక్రం. సార్ మన జాతకం అంటేనే మున్షి గుర్తుపెట్టుకోండి, జవహర్లాల్ నెహ్రూ అంటే పవిత్ర ప్రతిజ్ఞ. అసలు లక్ష్యాలు ఆశయాల తీర్మానంలో ఏముంది? ఇది బిట్టు సార్. లక్ష్యాలు ఆశయాల తీర్మానంలో అసలు ఏముంది సార్? లక్ష్యాలు ఆశయాల తీర్మానంలో వెరీ ఇంపార్టెంట్. ఈ లక్ష్యాల ఆశయాల తీర్మానంలో జవహర్లాల్ నెహ్రూ ఏం తయారు చేశాడు, ఏం పెట్టాడు చూడండి సార్. ఈ లక్ష్యాల ఆశయాల తీర్మానంలో ఏముందంటే మొదటిది భారతదేశం, వెరీ ఇంపార్టెంట్, భారతదేశం సార్వభౌమ దేశం. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఈ భారతదేశం ఎట్లాంటి దేశం అంట? సార్వభౌమ దేశం మరియు ప్రజాస్వామ్య దేశం. సార్ దీంట్లో లక్ష్యాలు ఆశయాల తీర్మానంలో ఉంది. లక్ష్యాలు ఆశయాల తీర్మానంలో మొదటి మాటే భారతదేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం ఇది. సార్ ఈ పదాలన్నీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ ఇక్కడ ఒక మాట వినండి. జస్ట్ భారతదేశం ఎట్లాంటి దేశం అంట లక్ష్యాల ఆశయాల తీర్మానంలో? అయ్యా మా దేశము అనగా భారతదేశం ఎట్లాంటిది అంటే సార్వభౌమ దేశం. సార్ సార్వభౌమాధికారం అంటే అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఏ దేశం కూడా మనల్ని కంట్రోల్ చేయలేదు. మనకు మనమే సుప్రీం. మనం చెప్పినట్టే మన విధానాలు మనం చేసుకోవచ్చు. మా దేశంలోకి అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఏ దేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు అనేది సార్వభౌమాధికారం. మనకు మించినటువంటి సర్వస్వతంత్రమైన దేశం లేదు. మా దేశం మేము ఏమైనా నిర్ణయాలు తీసుకుంటాం అని తెలియజేసేది సార్వభౌమ. ప్రజాస్వామ్య దేశం. సార్ మా దేశం ఎట్లాంటిదంటే ప్రజాస్వామ్య దేశం అంటే అప్పుడు 21 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారు. ఇప్పుడైతే 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని ఆ ప్రజాభిష్టాన్ని మేరకే మేము పరిపాలించబడతాము, ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళే భారతదేశాన్ని పరిపాలిస్తారు అని ప్రజాస్వామ్య దేశం అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సార్ గణతంత్ర దేశం అంటే ఏంటంటే సార్ దేశ మొట్టము కింది స్థాయిలో ఉన్న సర్పంచ్ నుంచి, కింది స్థాయిలో ఉన్న వార్డు మెంబర్ నుంచి దేశ అత్యున్నత పదవైనటువంటి ప్రెసిడెంట్, రాష్ట్రపతి వరకు మేము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొత్తానికి ఏదో రూపంలో ఎన్నికవుతాము అని తెలియజేసేది ఏంటంటే గణతంత్ర దేశం. మళ్ళీ చెప్తున్నా, ప్రజాస్వామ్య దేశం అంటే దేశంలో అందరూ ఓట్లు వేస్తారు, వాళ్ళు ఓట్లు వేయడం వల్ల మేము పరిపాలిస్తాం. అది గణతంత్ర దేశం అంటే దేశంలో కింది స్థాయిలో ఉన్న వార్డు మెంబర్ నుంచి పై స్థాయిలో ఉన్న రాష్ట్రపతి వరకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నికవుతాము. అటువంటి దేశం ఏంటంటే గణతంత్ర దేశం. సార్ గణతంత్ర దేశానికి ఆపోజిట్ రాచరిక దేశం. రాచరిక దేశంలో ఎక్కడ కూడా ఎలక్షన్లు ఉండవు. సార్ సార్వభౌమాధికారం అంటే ఏంది? మా దేశాన్ని మేము అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఎవరి దేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మాకు మేమే సుప్రీం అని తెలియజేసి సార్వభౌమాధికారం. సార్ ఈ విధంగా మొట్టమొదటి లక్ష్యాల ఆశయాల తీర్మానంలో మొట్టమొదటి మాటే భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అని చెప్పడం జరిగింది. సార్ ఇంకొకటి రెండవది వెరీ ఇంపార్టెంట్, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో కూడి ఉండి ఒక సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్,
భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కేంద్రం దగ్గర ఉండి సమాఖ్యని ఏర్పాటు చేస్తాం అని రెండో మాట మాట్లాడడం జరిగింది. సార్ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలు అవి స్వతంత్రంగా వ్యవహరిస్తూ అవి ఆయా రాష్ట్రాల ప్రజల స్వతంత్ర అధికారాలను చలాయిస్తూ కేంద్రం చెప్పినట్టు వింటుంది, కేంద్రం కింద ఉంటుంది అనగా రాష్ట్రాలతో ఈ కేంద్రంతో కలిసి సమాఖ్యని ఏర్పాటు చేస్తామని స్పష్టంగా 2వ లక్ష్యాల ఆసియాల తీర్మానంలో చెప్పడం జరిగింది. సార్ మొట్టమొదటి ఏంటంటే సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా తీర్చిదిద్దుకుంటామని సమాఖ్య ప్రభుత్వం ఏర్పడుతుంది. సమాఖ్య అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడడం జరిగింది. సార్ మనందరికీ తెలిసింది మొట్టమొదటిసారిగా సైమన్ కమిషన్ చెప్పింది. దాని తర్వాత లక్ష్యాల ఆసియాల తీర్మానంలో ఉంది సమాఖ్య అనేది. రాజ్యాంగంలో లేదు సార్ సమాఖ్య వరుడు. నేను మళ్ళీ అక్కడ మాట్లాడతా ఎందుకు ఆ విధంగా లేదు అనేది మళ్ళీ స్పష్టంగా అక్కడ మాట్లాడుకున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, సమాఖ్య అనగా రాష్ట్రాలు స్వతంత్ర అధికారాలతో కూడుకున్నటువంటి రాష్ట్రాలు వాటితో పాటుగా కేంద్రము రెండూ కలిసిపోయి ఒక సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఎక్కడ రెండవది. సరే ఇక మూడోది, భారతదేశంలో ఉన్న ప్రజల సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని పెంపొందిస్తాము. సార్ సాంఘిక న్యాయం కానీ ఆర్థిక న్యాయం కానీ రాజకీయ న్యాయం కానీ సార్ ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలే, న్యాయం అనే వరను గుర్తుపెట్టుకోండి. భారతదేశ ప్రజలకు సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని పెంపొందిస్తాము. సాంఘిక న్యాయం అనగా సోషల్ జస్టిస్ అంటాము సార్. దేశంలో ఉన్నటువంటి ఏ కులాలకు ఏ మతాలకు ఎంత ప్రాతినిధ్యం కావాలో వాటికి అన్ని కూడా ఇస్తాము. అది సాంఘిక న్యాయం, సోషల్ జస్టిస్ అంటాం సార్. ఆర్థిక న్యాయం అంటే ఏం లే, వాళ్ళందరికీ ఆర్థిక కార్యకలాపాల్లో పాలు పంచుకునేటట్టు చేస్తాం. అదే విధంగా ఆర్థిక కార్యకలాపాల్లో పాలు పంచుకోవడంతో పాటుగా ఎంత డిస్ట్రిబ్యూషన్ కావాలో కూడా ఆర్థిక న్యాయం తెలియజేస్తుంది. సార్ రాజకీయ న్యాయం ప్రతి ఒక్కరికి కులాలకు మతాలకు ఆ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రాజకీయ అంశాల్లోకి వాళ్ళని తీసుకెళ్తాం అని ఈ విధంగా సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది లక్ష్యాల ఆసియాల తీర్మానంలో. సార్ మళ్ళీ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. సార్ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వెనకబడిన వర్గాలు, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైన వెనకబడిన తరగతులు, భారతదేశంలో ఉన్నటువంటి అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేక వసతులు మేము కల్పిస్తాము. సార్ భారతదేశంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులు ఉన్నాయి, భారతదేశంలో వెనకబడిన వర్గాలు ఉన్నాయి, భారతదేశంలో వెనకబడిన కులాలు ఉన్నాయి. ఈ వెనకబడిన కులాలకు కానీ వెనకబడిన తరగతులకు కానీ వెనకబడిన వర్గాలకు కానీ అల్పసంఖ్యాక వర్గాలకు కానీ మేము ప్రత్యేక వసతులు కల్పిస్తాము అని స్పష్టంగా ఈ లక్ష్యాలు ఆసియాల తీర్మానంలో తెలియజేయడం జరిగింది. సార్ అందుకే చూడండి, లక్ష్యాలు ఆసియాల తీర్మానాన్ని ఏమన్నాడు మా జవహర్లాల్ నెహ్రూ, మేము భారతదేశ ప్రజలకు చేసేటువంటి పవిత్ర ప్రతిజ్ఞ వంటిది. ఇదో ఇవన్నీ మేము చెప్తున్నాము, ఖచ్చితంగా మేము పాటిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాం అన్నట్టు చెప్పాడు జవహర్లాల్ నెహ్రూ. మళ్ళీ ఏం చెప్తున్నాడు కేఎం మున్షి అనే అతను, ఈ లక్ష్యాల ఆసియాల తీర్మానం ఎట్లాంటిదంటే రేపు భవిష్యత్తులో భారతదేశం ఇవన్నీ చూస్తుంది, అందుకే జాతక చక్రంగా వివరించడం జరిగింది ఎవరు కేఎం మున్షి. సార్ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి పదము ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్లో ఫిట్ చేయండి. మరి 1946 డిసెంబర్ 13వ తేదీన లక్ష్యాలు ఆసియాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్లో జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెడితే సార్ లక్ష్యాలు ఆసియాల తీర్మానంలో ఈ అంశాలు ఉన్నాయి సార్. భారతదేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దుతామని, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రము కలిసి సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ప్రజలందరికీ ఇస్తామని, దేశంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులు, వెనకబడిన వర్గాలు, వెనకబడిన కులాలకు, అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేక వసతులు కల్పిస్తామని చెప్పడం జరిగింది. వీటన్నింటినీ ఏ రోజున ఆమోదించడం జరిగింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్, బాగా బ్రెయిన్లో ఫీల్ చేయాలా. మరి ఎప్పుడు ఆమోదించడం జరిగింది సార్? 1947 జనవరి 22వ తేదీన ఈ రోజున ఈ లక్ష్యాలు ఆసియాల తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. సార్ మళ్ళీ చెప్తున్నా, 1946 డిసెంబర్ 13వ తేదీన జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాలు ఆసియాల తీర్మానాన్ని ప్రవేశపెడితే దీన్ని ఎప్పుడు ఆమోదించారంటే 1947 జనవరి 22వ తేదీన. ప్రతి పదము ప్రతి బిట్టు ఇంపార్టెంటే. 1947 జనవరి 22వ తేదీన ఈ లక్ష్యాలు ఆసియాల తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. సార్ ప్రవేశపెట్టింది ఎప్పుడు? డిసెంబర్ 13వ తేదీన ప్రవేశపెట్టింది. డిసెంబర్ 13వ తేదీన. ఎప్పుడు? 1946 డిసెంబర్ 13వ తేదీన. సార్ ఆమోదించింది ఎప్పుడు? 1947 జనవరి 2. సార్ గుర్తుకొచ్చిందా? ఏ సెషన్లో ఎగ్జామ్ హాల్ ఎట్లుంటాయంటే ఈ రెండు పట్టుకొని పెట్టారు. 1947 జనవరి 22వ తేదీన ఆమోదించడం జరిగింది, 1947 జనవరి 22వ తేదీన ఆమోదించడం జరిగింది. రేపు ఎగ్జామ్ ఏం చేస్తారంటే 1946 డిసెంబర్ 13వ తేదీన లక్ష్యాలు ఆసియాల తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టాడు.
ఇది ఏ సెషన్లో ఆమోదించడం జరిగింది, ఏ సెషన్లో అన్నప్పుడు వాడు ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే సార్ రెండవ సెషన్, రెండవ ఆప్షన్ ఏం చేస్తాడంటే మూడవ సెషన్ చూడండి, ఇక మూడవ ఆప్షన్ నాలుగవ సెషన్, నాలుగవ ఆప్షన్ ఆరవ సెషన్ అంటాడు. సార్ మళ్ళీ చెప్తున్నా సెషన్లు గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి రెండవ సెషన్ ఎప్పుడు జరిగింది చెప్పండి, 1947 జనవరి 20 నుంచి జనవరి 20వ తేదీ నుంచి జనవరి 25 మధ్య జరిగింది అని చెప్పుకున్నాము. ఈ వీడియోలోనే ఫస్ట్ లో మాట్లాడినాను చూడండి, జనవరి 20 నుంచి జనవరి 25 మధ్యలో జరిగింది కదా, అందులో ఒక డేట్ ఎప్పుడు జనవరి 22వ తేదీన. ఆ రోజు లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చెప్పిన ప్రతి డేటాను ఇంతకు ముందు ఏదో ఒక కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగినటువంటివే కాబట్టి బాగా అధ్యయనం చేసి క్షుణ్ణంగా చదవండి సార్, చాలా ఇంపార్టెంట్. ఈ రోజు సమావేశం జరిగింది 1946 డిసెంబర్ 9వ తేదీన సత్యనారాయణ సినిమాని మర్చిపోతండి సార్, ఫ్రాంక్ ఆంటోనీ మర్చిపోతండి. 1946 డిసెంబర్ 11వ తేదీన మర్చిపోకూడదు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఎస్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి. సార్ 1946 డిసెంబర్ 13న లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1947 జనవరి 22వ తేదీన ఆమోదించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా బ్రెయిన్ లో ఫిట్ చేయండి. రెండవ సెషన్ లో ఇది ఆమోదించడం జరిగింది. లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని భారతదేశ ప్రజలకు మనం చేసే పవిత్ర ప్రతిజ్ఞ వంటిది. ప్రతిజ్ఞ అంటానే మనం గుర్తుకాలి జవహర్లాల్ నెహ్రూ. లేదు ఇది ఒక జాతక చక్రం లాంటిది అని చెప్పింది ఎవరంటే కేఎం మున్షి. ఈ విధంగా ప్రతి అంశము కొటేషన్లతో సహా నీట్గా నేర్చుకోండి సార్. సమావేశాలు కూడా అంతే, మీరు 100% గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 సమావేశాలు 1946 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 మర్చిపోద్దండి. తర్వాత 11వ సమావేశం 12వ సమావేశం. 11వ సమావేశం ఇది 1949 నవంబర్ 14 నుంచి నవంబర్ 26వ తేదీ వరకు. సార్ 1950 జనవరి 24వ తేదీ. సార్ మనందరికీ తెలిసిందే 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించడం జరిగింది. 1950 జనవరి 24వ తేదీన ఏం జరిగింది మళ్ళీ మాట్లాడదాం. 1950 జనవరి 26వ తేదీ నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సరే ఇవన్నీ కూడా ఉండాలంటే మనం అనుకోవచ్చు సింపుల్ బిట్టేనని, దాంట్లో కూడా చాలా మంది తప్పులు చేసి ఉండొచ్చు. సార్ మన అడిగాడు గ్రూప్ 2 మెయిన్స్లోనే భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది 1950 జనవరి 26వ తేదీన. సార్ దానిలో కూడా చాలా మంది తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ పడతారు. 1949 నవంబర్ 26 డేట్ ఉంటుంది, నవంబర్ 26వ తేదీన ఆమోదించడం జరిగింది. అమలులోకి ఎప్పుడు వచ్చింది 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చింది. సార్ ఆమోదించడం వేరు, అమలులోకి వచ్చింది వేరు. మరి జనవరి 24వ తేదీ లాస్ట్ సమావేశంలో ఏం నిర్ణయాలు తీసుకున్నారని మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ దాకా పెన్ను పేపర్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మన వీడియోలో తర్వాత అంశాలను మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.